ఇయర్ ఎండింగ్ వేడుకలు ఈగల్తో నిఘా. హైదరాబాద్ నగరవాసులు న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ పార్టీల కోసం ఇప్పటి నుంచే బిజీగా మారిపోయారు. డిసెంబర్ 31న న్యూ ఇయర్ పార్టీల కోసం ప్రణాళికలు వేసుకుంటున్న యువత రెస్టారెంట్లు, పబ్లలో పార్టీలకు మొగ్గు చూపుతున్నారు. యువత ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు పబ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు రకరకాల ఆఫర్లతో పార్టీలను నిర్వహిస్తున్నారు. మద్యం పార్టీలు, డాన్స్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సందట్లో సడేమియాగా గంజాయి, డ్రగ్స్ అమ్మకందారులు న్యూ ఇయర్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని తమ అమ్మకాలు సాగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏమిటంటే, గతంలో మాదిరిగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా డ్రగ్ పార్టీలపై నిఘా వేస్తోంది. ఇందుకోసం ఈగల్ టీమ్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి న్యూ ఇయర్ పార్టీలపై ఆరా తీస్తూ ఎక్కడెక్కడ డ్రగ్ విక్రయాలకు అవకాశం ఉండవచ్చన్న దానిపై ఫోకస్ చేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు మత్తు పదార్థాలు అందకుండా సప్లై చైన్ నే బ్రేక్ చేసే పనిలో పడిందే. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కింద పనిచేస్తున్న ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్ తెలంగాణ పోలీసు శాఖ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర సంస్థలైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో సమన్వయంతో పనిచేస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని బయలుదేరిన డ్రగ్స్ ముఠాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నిఘా ముమ్మరం చేశాయి. పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పలుచోట్ల దాడులు చేసి డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన పోలీసులు డ్రగ్స్, గంజాయి సప్లై చేసే పబ్స్, రెస్టారెంట్లపై నజర్ పెట్టారు. పార్టీలో డ్రగ్స్ పట్టుబడితే పబ్లు, రెస్టారెంట్ల లైసెన్స్ రద్దు చేస్తామంటూ వార్నింగ్ జారీ చేశారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31న హైదరాబాద్ నుండి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబోతున్నట్టుగా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం అదనంగా 7 ప్లటూన్ల బలగాలను రంగంలోకి దించుతున్నామని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 జరిమానా, వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. వీటికి కోర్టు విధించే శిక్ష అదనమని తెలిపారు. మైనర్లు వెహికల్ నడుపుతూ పట్టుబడిన, ప్రమాదానికి గురైన వాహన ఓనర్దే పూర్తి బాధ్యత అని అన్నారు. ఇక తొలి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ లో 304 మంది పట్టుబడ్డారని తెలిపారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల పేరుతో భారీగా సౌండ్ బాక్సులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులకు షరతులు విధించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరం మొత్తం నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో నేరాలు జరిగిన ప్రాంతాలు, రద్దీగా ఉండే హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టుగా, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అనుమానితులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అంతకంటే పై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలను సమయపాలనకు ఖచ్చితంగా అమలు చేయాలని, అర్ధరాత్రి 1 గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని తెలిపారు. భారీ సౌండ్ బాక్సులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీల్లో బాణసంచా నిషేధం, పబ్లు, బార్లలో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ ఉండకూడదు. వేడుకల పేరుతో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీలత నృత్యాలకు తావిచ్చినా ఆయా సంస్థల లైసెన్స్లను తక్షణమే రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈవెంట్ నిర్వాహకులు కార్యక్రమాలు జరిగే ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పార్టీల నిర్వహణకు ఆన్లైన్ లో పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్ సిస్టంలు, లౌడ్ స్పీకర్లను రాత్రి 10 గంటలకల్లా ఆఫ్ చేయాలని సజ్జనార్ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వేదికలు, ప్రధాన జంక్షన్లలో 15 షీ టీమ్స్ మఫ్టీలో ఉండి నిఘా వేస్తాయని సజ్జనార్ తెలిపారు. వేధింపులకు పాల్పడే ఆకతాయిలను గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకుంటామన్నారు. బైకులతో విన్యాసాలు చేస్తే నిఘా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇయర్ ఎండింగ్ వేడుకలు ఈగల్తో నిఘా. హైదరాబాద్ నగరవాసులు న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ పార్టీల కోసం ఇప్పటి నుంచే బిజీగా మారిపోయారు. డిసెంబర్ 31న న్యూ ఇయర్ పార్టీల కోసం ప్రణాళికలు వేసుకుంటున్న యువత రెస్టారెంట్లు, పబ్లలో పార్టీలకు మొగ్గు చూపుతున్నారు. యువత ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు పబ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు రకరకాల ఆఫర్లతో పార్టీలను నిర్వహిస్తున్నారు. మద్యం పార్టీలు, డాన్స్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సందట్లో సడేమియాగా గంజాయి, డ్రగ్స్ అమ్మకందారులు న్యూ ఇయర్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని తమ అమ్మకాలు సాగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏమిటంటే, గతంలో మాదిరిగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా డ్రగ్ పార్టీలపై నిఘా వేస్తోంది. ఇందుకోసం ఈగల్ టీమ్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి న్యూ ఇయర్ పార్టీలపై ఆరా తీస్తూ ఎక్కడెక్కడ డ్రగ్ విక్రయాలకు అవకాశం ఉండవచ్చన్న దానిపై ఫోకస్ చేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు మత్తు పదార్థాలు అందకుండా సప్లై చైన్ నే బ్రేక్ చేసే పనిలో పడిందే.
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కింద పనిచేస్తున్న ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ తెలంగాణ పోలీసు శాఖ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర సంస్థలైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో సమన్వయంతో పనిచేస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని బయలుదేరిన డ్రగ్స్ ముఠాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నిఘా ముమ్మరం చేశాయి. పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పలుచోట్ల దాడులు చేసి డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన పోలీసులు డ్రగ్స్, గంజాయి సప్లై చేసే పబ్స్, రెస్టారెంట్లపై నజరు పెట్టారు. పార్టీలో డ్రగ్స్ పట్టుబడితే పబ్లు, రెస్టారెంట్ల లైసెన్స్ రద్దు చేస్తామంటూ వార్నింగ్ జారీ చేశారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31న హైదరాబాద్ లోని 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబోతున్నట్టుగా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం అదనంగా 7 ప్లటూన్ల బలగాలను రంగంలోకి దించుతున్నామని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 జరిమానా, వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. వీటికి కోర్టు విధించే శిక్ష అదనమని తెలిపారు. మైనర్లు వెహికల్ నడుపుతూ పట్టుబడిన, ప్రమాదానికి గురైన వాహన ఓనర్దే పూర్తి బాధ్యత అని అన్నారు. ఇక తొలి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ లో 304 మంది పట్టుబడ్డారని తెలిపారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల పేరుతో భారీగా సౌండ్ బాక్సులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులకు షరతులు విధించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరం మొత్తం నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో నేరాలు జరిగిన ప్రాంతాలు, రద్దీగా ఉండే హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టుగా, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అనుమానితులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అంతకంటే పై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలను సమయపాలనకు ఖచ్చితంగా అమలు చేయాలని, అర్ధరాత్రి 1 గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని తెలిపారు. భారీ సౌండ్ బాక్సులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీల్లో బాణసంచా నిషేధం, పబ్లు, బార్లలో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ ఉండకూడదు. వేడుకల పేరుతో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీలత నృత్యాలకు తావిచ్చినా ఆయా సంస్థల లైసెన్స్లను తక్షణమే రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈవెంట్ నిర్వాహకులు కార్యక్రమాలు జరిగే ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పార్టీల నిర్వహణకు ఆన్లైన్లో పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్ సిస్టంలు, లౌడ్ స్పీకర్లను రాత్రి 10 గంటలకల్లా ఆఫ్ చేయాలని సజ్జనార్ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వేదికలు, ప్రధాన జంక్షన్లలో 15 షీ టీమ్స్ మఫ్టీలో ఉండి నిఘా వేస్తాయని సజ్జనార్ తెలిపారు. వేధింపులకు పాల్పడే ఆకతాయిలను గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకుంటామన్నారు. బైకులతో విన్యాసాలు చేస్తే నిఘా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.